హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అమ్మవారి మొదటి రోజు నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి అవతారంగా అమ్మవారి ఈరోజు అయితే సాక్షాత్కరిస్తూ ఉంటారండి. అందులో భాగంగానే ఈరోజు మా గల్లీలో వేసిన అమ్మవారి పందిరి వద్ద ఎంతో కోలాహలంగా అయితే మా గల్లీలో పిల్లలందరూ కలిసి బాలా త్రిపుర సుందరిగా అవతరించారండి. ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా తయారయ్యి అమ్మవారి ఊరేగింపుకైతే వచ్చారండి నగరోత్సవానికి. ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వీరందరినీ మేమైతే ఆహ్వానించామండి. అందరికీను పసుపు కుంకుమలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అలంకరణకి అవసరమయ్యే సామాగ్రి ఇచ్చి అమ్మవార్ల చేత వారి దీవెన అయితే మేము తీసుకున్నామండి. వారిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్లయితే ఉందండి. మేము ప్రతి సంవత్సరం మా పందిరిలో వినాయకుడి పందిరిలోని అమ్మవారిని పండుగల తర్వాత అయితే అమ్మవారిని అయితే పెడుతూ ఉంటారండి. అయితే ఈ దసరా 10 రోజులు ఎంతో కోలాహలంగా అయితే జరుగుతూ ఉంటుందండి. అమ్మవార్లందరినీ ఈ విధంగా చక్కగా అలంకారం చేసి నగరోత్సవానికి అయితే బయలుదేరుతూ ఉంటారండి. వీరిని మేము అమ్మవారిగా భావించి ప్రతి ఒక్కరి చేత ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటాము. నగరోత్సవానికి బయలుదేరిన అమ్మవార్లకి వారు పోయడం విశేషంగా అయితే జరుగుతూ ఉంటుందండి. బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎంతో చక్కగా తల్లి మాకు ఆమె చల్లని దీవెనలు మాకైతే ఇవ్వాలని మేమైతే కోరుకుంటూ ఉంటామండి. మా గల్లీలో వేసిన పందిరిలో అమ్మవారైతే సాక్షాత్తు అమ్మ వచ్చి కూర్చున్నట్లయితే ఉంటుందండి. ఎంతో కళగా కూడా ఉంటుంది. మేము చేసిన ప్రసాద నైవేద్యాలను ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవార్లకు సమర్పించి కానీ మేమైతే నైవేద్యం తీసుకోమండి. ఇంటికొచ్చిన ప్రతి ఒక్క అమ్మవారికి మేము పసుపు కుంకుమలు పెట్టి వారి అలంకరణకి అవసరమైనటువంటి సామాగ్రి కూడా కొని ఇచ్చి గిఫ్ట్ ప్యాక్ అయితే ఇచ్చున్నామండి. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఉన్నారు. వీరిని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తూ ఉంటారండి గల్లీలో వాళ్ళు. అందరూ అదే విధంగా ఎవరికి తోచిన విధంగా వారు ఆ పిల్లలందరికీ గిఫ్ట్ బాక్స్లు అయితే ఇస్తూ ఉంటారు. మా ఊరిలో దసరా నవరాత్రులు ఎంతో విశేషంగా అయితే జరుగుతూ ఉంటాయండి.